రేపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 29న ఉపసంహరణ, మే 13న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు వారం రోజుల సమయం ఉండటంతో అభ్యర్థులు మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. 4 సెట్ల నామినేషన్తో పాటు క్రిమినల్ కేసులను బహిరంగంగా ప్రకటించాల్సిందేనని ఈసీ సూచించింది. రేపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలై ఈ నెల 25వ తేదీతో ముగియనుంది. ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలించి 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించనుంది. 17 పార్లమెంట్ నియోజకవర్గాల ఆర్ఓ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ప్రతి అభ్యర్థి ఫారం 2 దాఖలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చని, వాటిని అభ్యర్థి లేదా అభ్యర్థి తరపున ఎవరైనా దాఖలు చేయొచ్చని సూచించారు. క్రిమినల్ కేసులు ఉంటే బహిరంగంగా ప్రకటించాల్సిందేనని ఎన్నికల అధికారులు సూచించారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుండటంతో మంచి రోజు చూసుకుని నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు చూస్తున్నారు. నామినేషన్లకు మొత్తం 7 రోజులు గడువు ఉంటుంది. 7 రోజుల్లో తమకు కలిసొచ్చే రోజుల్లో నామినేషన్ వేసేందుకు పండితుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ నెల 18, 19, 23, 24వ తేదీల్లో మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజుల్లో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 21వ తేదీన మంచి రోజు ఉన్నా ఆదివారం కావడంతో నామినేషన్లకు ఛాన్స్ లేకుండా పోయింది. ఓవరాల్ గా ఈ నెల 19వ తేదీన ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 3 స్థానాలు మినహా కాంగ్రెస్ 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు 1-2 రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది. పలువురు అభ్యర్థుల నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. నామినేషన్లను అన్ని పార్టీల అభ్యర్థులు గ్రాండ్ గా వేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ నామినేషన్లు కూడా రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. దక్షిణ భారతదేశాన్ని ఓటు బ్యాంకుగానే మోదీ చూస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యున్నత పదవులు, అభివృద్ధి అంతా ఉత్తర భారతదేశానికే దక్కుతోందన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా కేరళలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు కేసీఆర్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్లు ఇచ్చారు మంత్రులు. తాము తలుచుకుంటే ఈ బీఆర్ఎస్ ఆఫీస్ పునాదులుండవని హెచ్చరించారు. కేరళ ప్రజలంటే హార్డ్ వర్క్ కు ప్రతిరూపమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా వాయనాడ్లో పర్యటించిన రేవంత్ విస్తృత ప్రచారం చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అవినీతి సర్కారు ఉందని ఆరోపించారు. సీఎం పినరయ్ విజయన్ ఫ్యామిలీ గోల్డ్ స్మగ్లింగ్ లో ఇరుక్కోవడం సిగ్గుచేటన్నారు. కేరళ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు రేవంత్. కేరళ పీపుల్ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్. బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఇంటెలిజెన్స్, దుబాయ్, అబుదాబి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఆర్ ఫ్లరిషింగ్ లైక్ ఎనీథింగ్. But I am sorry to say, your hard work, your intelligence is developing Dubai, Abu Dhabi, Middle East countries, but not your Kerala. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలంటే ప్రధాని మోదీ భయపడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈవీఎంలపై విపక్షాలతో పాటు ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. దక్షిణాదిపై వివక్ష చూపుతున్న మోదీ ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, హోంశాఖ, రక్షణ శాఖ లాంటి కీలక పదవులు ఉత్తర భారతదేశానికి దక్కాయన్నారు. ఓట్ల కోసం మాత్రమే దక్షిణ భారతదేశానికి మోదీ వస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్. भारतीय जनता पार्टी में नेता लोग भी हमारे से सेंट्रल हॉल में बैठे तो यही बात बोलते, नरेंद्र मोदी और ईवीएम जितना दिन रहेगा आपको तो सरकार मिलने वाले नहीं है, क्योंकि नंबर हम दबा लिए तो बस है. तो वही चर्चा हो रहे. ईवीएम निकालने के लिए क्यों डर रहे नरेंद्र मोदी जी? उसको क्या लेना देना, क्या रिश्ता है ईवीएम से? मोदी जी का छोटे भाई नहीं है ना ईवीएम. छोड़ने के लिए क्यों तकलीफ है उनको? भारतीय जनता पार्टी क्यों डर रहे भाई पेपर बैलेट में चुनाव लड़ने के लिए? पूरी दुनिया में पेपर बैलेट में इलेक्शन चल रहे. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. తమ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే సిటీలో బీఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలని కేసీఆర్ చూస్తున్నారని, తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లో 9 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరన్నారు. కవిత జైలుకు వెళ్లినా కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు కోమటిరెడ్డి. ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? ఇంకా నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. బీఆర్ టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో.
గవర్నమెంట్ పడేస్తా నీకు ఎంత ధైర్యం ఉండాలి? నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి, నువ్వు వస్తానన్నా వద్దంటున్నాం. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది నీ దగ్గర. ఉత్తర భారత్ లో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్నారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బాండ్ల రూపంలో బీజేపీ 1000 కోట్లు తీసుకుందని ఆరోపించారు. నల్లధనాన్ని 1000 కోట్ల విరాళాలు సేకరించి మోదీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శించారు పొన్నం. ప్రధానమంత్రి మొన్నటి ప్రకటనతోటి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఎవరైనా నల్లధనం ఉన్న వాళ్ళు పార్టీలకు బాండ్ల రూపంలో ఇవ్వచ్చు అనే దాని మీదనే చట్టం తెచ్చిన అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాండ్లను ఏ విధంగా నల్లధనాన్ని చందాల రూపం తీసుకున్నా అర్థమైపోతుంది. ఇట్లా భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన 1000 కోట్ల రూపాయల బాండ్లు రాజకీయ లబ్ధికి, రాజకీయ ప్రయోజనాలకు, అందుకే ఉత్తర భారతదేశంలో గ్రాఫ్ పడిపోతా ఉంది. రేపు కోదాడలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యధిక మెజారిటీ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రేపటి సభతో మనం పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉధృతంగా మొదలు పెట్టుకోబోతున్నాము. రేపటి సభకి కోదాడ్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి తండలో, ప్రతి హరిజనవాడలో, ప్రతి ఊరిలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు హాజరు కావాల్సిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల పీసీసీల నుంచి రేవంత్కు ఆహ్వానం వచ్చింది. ఇందులో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో పాటు తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ కేరళ ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రేపు కూడా అక్కడే క్యాంపెయిన్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. ఎక్కడ చూసినా సీతారాముల కళ్యాణ వైభోగమే. ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు వాడవాడలా ఉన్న ప్రతి ఆలయంలో సీతారామచంద్రస్వామి వివాహం జరిపించారు భక్తులు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. జగదభిరాముడు జానకీదేవి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు వేద పండితులు. అభిజిత్ లగ్నంలో రాములవారు సీతాదేవి మెడలో మాంగళ్య ధారణ చేశారు. రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో కళ్యాణ తంతు పూర్తి చేశారు పండితులు. ప్రభుత్వం తరపున సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు సిఎస్ శాంతికుమారి. రామదాసు చేయించిన ఆభరణాలను ఉత్సవ మూర్తులకు అలంకరించారు అర్చకులు. రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు చింతాకు పథకాన్ని వేశారు. ఇక లక్ష్మణుడికి రామమాడను అలంకరించారు పండితులు. ప్రభుత్వం తరపున సమర్పించిన ముత్యాల తలంబ్రాలను సీతారాముల వారికి పోశారు పండితులు. టీటీడీ సహా ప్రముఖ ఆలయాలు, పీఠాధిపతుల తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో భద్రాచల ఆలయ ప్రాంగణం, పరిసరాలు కిక్కిరిశాయి. రేపు మిథిలా స్టేడియంలోనే శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ హాజరు కానున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉత్సవ మూర్తులకు వైభవంగా పెళ్లి జరిపించారు పండితులు. లోక కళ్యాణం కోసం శ్రీరాముడు సీతమ్మను పెళ్లాడి ఆదర్శ దంపతులుగా వర్ధిల్లారని తెలిపారు వేద పండితులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జానకీరాముల కళ్యాణం శోభాయమానంగా జరిగింది. రాములోరి పెళ్లికి దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. దేవాలయం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ఈవో కృష్ణప్రసాద్. సీతారాముల కళ్యాణం జరుగుతుండగా జోగినిలు, శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడిని వివాహమాడారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి ఆలయం శ్రీరామనవమి శోభతో ఆధ్యాత్మికతను సంతరించుకుంది. భక్తి శ్రద్ధల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు పూజారులు. రాముల వారి కళ్యాణాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు.
సీతారాముల కళ్యాణ మహోత్సవంతో కొండగట్టు ఆలయ పురవీధులు పులకించిపోయాయి. అంజన్న సన్నిధిలో రాములవారి వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో సీతమ్మ రామయ్యల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. మల్లన్న క్షేత్రంలోని హనుమాన్ ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగినా ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ తో సీఎం సహా చాలా మంది మంత్రులు వేడుకలకు దూరంగా ఉన్నారు. పలువురు మంత్రులు ఈ వేడుకలకు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. వచ్చే ఏడాది నవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు మంత్రులు. తాము అధికారికంగా పాల్గొనకపోయినా అధికారులు అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారని అభినందించారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో సీఎం రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ అధికారికంగా పాల్గొనలేదు. ప్రభుత్వం తరపున సి శాంతికుమారి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు బట్టి విక్రమార్క, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ హాజరై కళ్యాణాన్ని తిలకించారు. నల్గొండ రామగిరి సీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన నవమి వేడుకలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కళ్యాణ మహోత్సవాన్ని ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారన్నారు కోమటిరెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంత్రి శ్రీధర్బాబు సొంత గ్రామం దవ్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ వైభవం జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీధర్బాబు. స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి. రాముడు ఏ విధంగానైతే ధర్మాన్ని నమ్ముకొని ముందుకు నడిచి ఆ రోజు రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. ఆనాడు రాక్షసులుగా ఆలోచన లేని చాలా మంది ఇబ్బంది పెట్టినా ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోయిన ఆ రాముడి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మన అందరం కూడా ముందుకు సాగుతామని మీ అందరికీ మనవి చేస్తూ సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శ్రీరామనవమి వేడుక వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి దామోదర్ రాజనరసింహ. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో శ్రీరాముడి దయతో సుపరిపాలన అందిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. రాముడి సేవకు సంబంధించి రాముడి పరిపాలన దక్షత, రాముడి యొక్క మార్గదర్శకత్వం ఈ ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఆ విధంగా పరిపాలించే శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తాను. అంతకుముందు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాముని ఆశీస్సులు అందరిపైన ఉండాలన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో టెంపరేచర్లు 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రానున్న 2 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, భూపాలపల్లితో పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీచాయి. పెరిగిన ఎండలు, వడగాల్పులతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు జనం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టెంపరేచర్లు 45 డిగ్రీలకు పైనే నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అటు హైదరాబాద్లోనూ 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు ఎక్కువగా వీస్తున్నాయి. వడగాల్పులతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఉమ్మడి ఆదిలాబాద్ లో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి. 12 ఏళ్ల తర్వాత ఈ సమయంలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 4 రోజులుగా జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉత్తరాది నుంచి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు వీస్తున్నాయి. మేము ప్రజలందరం కూడా భయభ్రాంతులకు గురవుతున్నాము. 10 గంటల వరకే మేము ఏదైనా బయటకు వెళ్ళి తమ యొక్క పనులను చేసుకుంటున్నాము. మిగతా కార్యక్రమాలు మళ్ళీ 5 గంటల తర్వాతనే ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే బయటకు వెళ్తున్నాము, లేకపోతే ఇళ్లలోనే ఉంటున్నాము.
ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. ఎండలతో పాటు వడగాల్పులు కూడా వీస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రధాన రహదారులపై రద్దీ తగ్గింది. అత్యవసర పనులు ఉంటేనే జనం బయటకు వస్తున్నారు. హీట్ అనేటువంటిది తగ్గడం లేదు. నిజంగా కూడా అసలు రాబోయే కాలంలో ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మనం ఏ రకంగా ఊహించలేకుండా ఉన్నాం. 4-5 రోజుల క్రితం కంటే ఈ 2-3 రోజుల నుంచే బాగా పెరిగింది ఎండ. మరి పూర్తిగా అసలు ఎందుకంటే నీటి లెవెల్స్ అంటే మన బాడీలో ఉండేటువంటి వాటర్ లెవెల్ కూడా పూర్తిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఉదయం 8 నుంచి 9 వరకు బయటకు వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం ఎగ్జామ్ టైంను వెళ్ళి ఎంబర్నీ చేస్తారు. మిగతా మేము ఎంప్లాయీస్ మేము మెడికల్ ఫీల్డ్ వర్క్ చేస్తాం. అది బయటకు తిరగలేకపోతున్నాం. ఉదయం 8 నుంచి 9 వరకు మేము కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత రెస్ట్ చేసుకుని సాయంత్రం 6 తర్వాత మేము బయటకు వెళ్తున్నాం. శుక్రవారం నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు అధికారులు. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లితో పాటు హైదరాబాద్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాన కురిసేసరికి వాతావరణం మారిపోయింది. వేడిగాలులు వీస్తున్న సమయంలో వర్షం పడడంతో ఎండ నుంచి జనం కాస్త ఉపశమనం పొందారు. 10 ఏళ్ల మోదీ పాలనలో భారీగా అవినీతి జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల బాండ్ల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. దేశంలోని ప్రతి సంస్థలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఉన్నారన్నారు. మోదీ సర్కార్ బిలియనీర్లకే అండగా ఉంటుందన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే బీజేపీకి కనీసం 180 ఎంపీ సీట్లు కూడా రావన్నారు కాంగ్రెస్ నేతలు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రధాని మోదీ మారారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో భారీగా వసూలు చేశారని ఆరోపించారు. పారదర్శకత కోసమే ఎన్నికల బాండ్లు తెచ్చామంటున్న మోదీ సుప్రీంకోర్టు వాటిని ఎందుకు రద్దు చేసిందో చెప్పాలన్నారు. బీజేపీకి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను మోదీ సర్కార్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీకి వేదికగా మారిందన్నారు రాహుల్. पूरा देश जानता है कि प्रधानमंत्री भ्रष्टाचार के चैंपियन है. प्रधानमंत्री जी कहते हैं इलेक्टोरल बॉन्ड्स का सिस्टम ट्रांसपेरेंसी के लिए लाया गया, राजनीति को साफ करने के लिए लाया गया. अगर ये सच है तो उस सिस्टम को सुप्रीम कोर्ट ने रद्द क्यों किया? इलेक्टोरल बॉन्ड्स का जो स्कीम है ये दुनिया का सबसे बड़ा एक्सटॉर्शन का स्कीम है. हिंदुस्तान के सारे बिजनेसमैन इस बात को समझते हैं, जानते हैं. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతుందన్నారు రాహుల్. దేశంలోని ప్రతి సంస్థలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఉన్నారన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. మోదీ సర్కార్ కేవలం బిలియనీర్ల కోసమే పనిచేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పేదలు, రైతులు, కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. तो सरकार बनते के एकदम बाद कांग्रेस पार्टी हिंदुस्तान के किसानों के लिए 3 काम करने जा रही है. पहली बार हिंदुस्तान में एक लीगली गारंटीड मिनिमम सपोर्ट प्राइस हिंदुस्तान के किसानों को दी जाएगी. जो नरेंद्र मोदी जी ने अरबपतियों के लिए किया वही हम किसानों के लिए करने जा रहे हैं. किसानों का हम कर्जा माफ करेंगे नेशनल लेवल पर, और किसानों की जो भी बीमा की क्लेम्स होंगी, इंश्योरेंस की क्लेम्स होंगी, उनको हम 30 दिन के अंदर सेटल करवा देंगे. కర్ణాటక కరువుతో అల్లాడుతుంటే ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామన్నారు ఖర్గే. దేశంలో జూన్ 4 తర్వాత కాంగ్రెస్ సర్కారు ఏర్పడడం ఖాయమన్నారు ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ. 10 ఏళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక మోదీ గ్యాంగ్ది పవర్ కోసం ఆరాటమన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే బీజేపీకి కనీసం 180 ఎంపీ సీట్లు కూడా రావన్నారు ప్రియాంక. किस आधार पे ये कह रहे हैं कि ये 400 पार, या तो इन्होंने कुछ गड़बड़ पहले से कर रखी है कि इनको मालूम है कि हमें 400 मिलने वाले हैं. हम इतना कह सकते हैं कि अगर इस देश में आज के दिन ऐसा चुनाव हो जिसमें कोई गड़बड़ी नहीं हो, जिसमें ईवीएम में कोई गड़बड़ी नहीं है, तो मैं दावे के साथ कह सकती हूँ ये 180 से ज्यादा सीट नहीं ले सकते, उससे भी कम लेंगे. అవినీతిని ప్రశ్నించే వారిని మోదీ సర్కారు వేధిస్తుందన్నారు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే. ఎన్నికల బాండ్లపై వచ్చిన విమర్శలను తొలగించాలంటూ ఎక్స్కు ఈసీ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.
ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియాను మోదీ కబ్జా చేశారని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజాలు తెలుస్తుంటే సహించలేకపోతున్నారని ఫైర్ అయ్యారు సుప్రియా శ్రీనాథే. ये विषय शैडो बैनिंग का है, ये विषय सप्रेशन का है, ये विषय रीच खत्म करने का है, ये मोनेटाइजेशन खत्म करने का है. ये कहीं ना कहीं लोगों को एक संदेश देने का है कि अगर आपने असहज सवाल पूछे तो आपकी आय के साधन पर प्रहार होगा, आपके बोलने पर प्रहार होगा. आप अगर ट्विटर पे, एक्स पे, फेसबुक पर लिख रहे हैं, आपके पेजेस को, आपके हैंडल्स को बंद कर दिया जाएगा. और ये तब हो रहा है जब प्लेटफॉर्म्स अंडर प्रोटेस्ट ये कह रहे हैं कि ऐसा करना ठीक नहीं है. వాయనాడ్లో రాహుల్ గాంధీ విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ న్యాయయాత్ర చేపట్టారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో రాహుల్ అలుపెరగని యోధుడన్నారు డీకే శివకుమార్. You know that Rahul Gandhi is not afraid of elections. He is a big fighter of this country, and I'm sure with his hard work it will pay him good results. లోక్సభ ఫస్ట్ ఫేజ్ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రచార జోరు పెంచింది కాంగ్రెస్. బీజేపీని ఓడిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. యూఏఈలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. దీంతో దుబాయ్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఎడారి ప్రాంతమైన దుబాయ్లో ఏడాదిన్నరలో పడాల్సిన వానలు కేవలం కొన్ని గంటల్లోనే పడ్డాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. పలు వాహనాలు నీళ్లలో తేలిపోయాయి. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు పూర్తిగా నీటిలో నిండిపోయాయి. దీంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాలతో ఒమన్లో 18 మంది మృతి చెందారు. మరో 48 గంటల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది యూఏఈ సర్కార్. That's all for now.